1 year నిర్బంధించండి, 366వ రోజు వెళ్తాం అక్కడికి వెళ్ళి తాళమేయడం మాత్రం ఖాయం. ప్రజల చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ తీసుకునేటటువంటి పరిస్థితులు మాత్రం మీరు కల్పించదు. ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను, నేను ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు, సిగ్గుగా లేదు ఎస్పీ గారికి? నా లాస్ట్ బ్రెత్ వరకు కూడా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారి వినాశనమే నేను కోరుకుంటాను తప్ప మరొకటి కాదు. నోటీసులు ఇచ్చిన క్షణం నుండి రాత్రి సుమారుగా 9:30 అవుతుంది. ఇప్పుడు ఈ టైం వరకు కూడా నిరంతరం నాకు అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి అలాగనే ఈ సందర్భంలో నాకు అండగా నిలబడినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఏంటంటే నా మీద సుమారుగా 8 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు. ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు కోర్టు ద్వారా ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం చెప్పడం తెలిసింది. మరి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మన పలాసలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలే నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని, అనేక సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బండెక్కించి అబ్యూజ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని నేరుగా అమ్మాయి చెప్పినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటున్నారటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మాకు వచ్చి దీనిపైన మీరు మా తరపున ప్రశ్నించండి అని అడిగిన తర్వాత ఈ కేసు ఒక మైనర్ గర్ల్ మీద అర్ధరాత్రి వెంటాడి చేసినటువంటి దాడి ఒక పథకం ప్రకారం, అలాగే ఒక మైనర్ గర్ల్ మానసికంగా ఏ మాదిరి ఇబ్బంది పడ్డాదో వాళ్ళ చేష్టతనటువంటి చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, లేదా హత్యాయత్నం కేసు అట్రాక్ట్ అవుతుందని మీడియాలో మాట్లాడినందుకు, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోనే ఒక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా మీరు హత్యాయత్నం కేసులు పెట్టరా, పోలీస్ స్టేషన్ దేనికుంది అని ప్రశ్నించినందుకు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటట, ఎవడో ఒకడు నేను మాట్లాడిన మాటలు వాళ్ళ సమాజంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయని, నా మాటలకు ప్రభావం అయిపోయి ఈ సమాజంలో అల్లకల్లోలం సృష్టించబడిపోద్దని ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు, ఎమ్మెల్యే బంధువు ఒకడు. దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ. నేను అడుగుతున్నాను, మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు. పోలీస్ స్టేషన్లోనే మీ రిసెప్షన్లోనే దాడి చేస్తారు, హత్యాయత్నం చేస్తారు, చంపేయండి నరికేయండి అన్నటువంటి మాటలు వీడియోలో మనం చూడొచ్చు, మీరు అందరూ కూడా చూశారు. ఆ దుర్మార్గమైనటువంటి ఆ యాక్ట్ చూసాం మనందరూ. వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టారు, కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద
నామమాత్రమైనటువంటి ఎఫ్ఐఆర్లు వేసి విడిచిపెట్టేస్తారు. ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను నేను. పలాస నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఏ మాదిరి పరిపాలన జరుగుతుంది? ఇక్కడ పోలీసులు తప్పుపడడానికి కూడా ఏం లేదు. ఇక్కడ వాళ్ళు నా మాదిరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేస్తున్నారు అన్నది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన నాకు తెలిసి దేశంలో ఎక్కడుండదు, ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని గవర్నమెంట్స్లో కూడా ఇప్పుడు ఉండదని నేనైతే భావిస్తా ఉన్నాను. నాకు అనిపించింది అసలు ఎంబీబీఎస్ చదువుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెడల్స్ వేసుకొని ఎండీలు చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసి దశాబ్ద కాలం పాటు ప్రజలకి సర్వీస్ చేసి ఈ వెనుకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇక్కడ ఉద్యమాలు? ఎందుకు ఇదే ప్రాంతంలో ఉద్యమాలు? ఎక్కడ లేవు కదా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. ఇక్కడ పాలకులు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంత వెనుకబాటుతనం వల్ల ఇక్కడ ఉద్యమాలు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరికి ఏదైనా చేయాలని, మా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి, ఆశయాలు నచ్చి ఆయనతో అడుగు వేసి ఆయన అవకాశం ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవిని చేపట్టి ఈ ప్రాంతానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేశాను. ఈరోజు పలాస చర్చిలో ఉంది అంటే దీన్ని రెవెన్యూ డివిజన్ చేసింది నేను. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము. ఈరోజు ఇంత విశాలమైనటువంటి రోడ్ల మీద తిరుగుతున్నారంటే రిస్క్ తీసుకొని ప్రజల్లో రకరకాల వ్యతిరేకతలు వస్తాయన్నా సరే ఇది ఊరికి అవసరం. లాంగ్ టర్మ్లో పోర్టు కడుతున్నాము, ఇక్కడ ఒక అందమైనటువంటి టౌన్ ఉండాలని రోడ్స్ వైడనింగ్ చేసి దీన్ని బ్రహ్మాండమైన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నది మేము. పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నది మేము. కిడ్నీ జబ్బులతో పిట్ట రాలిపోతా ఉంటే వాళ్ళ కోసమే బ్రహ్మాండమైన 200 పడకల వైఎస్ఆర్ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించుకున్నది మేము. ఇంటింటికి మంచినీరు ఎక్కడో హిరమండలం రిజర్వాయర్ నుంచి వంశసారి నీటిని ఇంటి వద్దకు చేర్పించింది మేము. ఈ జిల్లా వలస మీద బ్రతుకుతుందని చెప్పి పోర్టు కట్టించుకున్నది మేము. ఈ ఊరు అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ జిల్లా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నిరంతరం రాత్రి అనక పగలనక కృషి చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినాడు. దానికి రకరకాల కారణాలు. ఆ ప్రయత్నంలో లోపం లేదు, మా చిత్తశుద్ధిలో లోపం లేదు, ప్రజలకు మంచి చేయడంలో మా యొక్క ఆలోచనలో ఎక్కడా తేడా లేదు. కానీ ఇదేం పరిపాలన ఇది? అప్పుడు వేశారు 2019 ముందు 17-19 మధ్య 2 సంవత్సరాల్లో ఒక 4-5 ఎఫ్ఐఆర్లు వేశారు. డోక్ హరీష్ అనే కుర్రవాడు ఆడిని కొట్టేస్తే ఎవరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉద్యమం చేశారు. వాళ్ళతో పాటుగా మేము కూడా ఉద్యమం చేశాం. దానికి ఎఫ్ఐఆర్. తిత్లీ పరిహారం అందరికీ ఇవ్వండి, పార్టీలు చూడొద్దు అని అన్నందుకు అదొక ఎఫ్ఐఆర్. ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగినందుకు అదొక ఎఫ్ఐఆర్. ఈరోజు ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు, మీరు పెంచడానికి హామీ ఇచ్చారు కదని చంద్రబాబు గారిని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. మైనర్ గర్ల్ న్యాయం చేయండి అని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం జరిగితే మీరు రెస్పాండ్ అవ్వాలని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. నకిలీ మద్యం గురించి అడిగితే ఒక ఎఫ్ఐఆర్. ఏకంగా అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టినారు. వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి బోర్డులు పీకి పందిరేసి వీళ్ళు వేరే బోర్డులు అతికించు అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ ఉందా? ఇక్కడ ఎక్కడైనా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నదా? ఒకటి చెప్పదలుచుకున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎంత మానసికంగా వేధించినా సరే ప్రజల పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆలోచన విధానాన్ని కానీ ఇసుమంతైనా కానీ మార్చలేరని ఈ సందర్భంగా ఈ పాలక పక్షానికైతే నేను తెలియజేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన మాట కూడా అదే. అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకు అధికారం ఇచ్చింది ప్రజలందరికీ మంచి చేస్తామని. మనకున్నటువంటి రకరకాల ఆలోచనల్ని పరిపాలనలో ఇంటర్ఫీర్ చేయకూడదు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలని చెప్పి మాకు అందరికీ కూడా నూరు పోసి ఈ ప్రాంతానికి అభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలని చేసి పెట్టారు ఆయన. ఏమున్నది ఈ ప్రభుత్వంలో ఈరోజు? అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉన్నదా? అక్రమాలు తప్ప
అభివృద్ధి ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తా ఉన్నాయా? మేము చేసిన శంకుస్థాపనలు వెళ్ళి మీరు శంకుస్థాపనలు చేసుకొని జరగాలి, మళ్ళీ మా చెల్లికి పెళ్లి అన్నట్టు మీరు శంకుస్థాపనలు చేసుకుంటున్నారు. ఒక ప్రాజెక్ట్ తీసుకొని రాగలిగారా ఈ పలాసకి? ఒక ప్రాజెక్టు అసలు మీకు అవగాహన ఉందా? ఏ ప్రాజెక్టులు ఇంకెక్కడ తెచ్చుకోవచ్చు అనేది? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అరాచకాల మీద, అక్రమాల మీద, నాలాంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద కాదు, అన్నిటినీ తెగించి నిలబడి ఉన్నాం. ఒకటి క్లారిటీ వచ్చింది, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ బి బిహైండ్ ద బార్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాం. మా మిసెస్ కూడా చెప్పాం, నేనైతే తప్పు చేయను, కానీ నా మీద ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే అది అక్రమం అన్యాయం తప్ప మరొకటి కాదు అని చెప్పాను నేను. మా ఆవిడకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ప్రశ్నించినందుకు కేసా? మొన్న దేవాలయం స్టాంపీడ్ అయింది, ఆ రోజు కూడా ప్రశ్నించాం. ఇక్కడ ప్రభుత్వ వైఫై ముందు కదని, మేబీ దాని మీద కూడా కేసు పెడతారేమో నాకు అనిపిస్తుంది. ఏం చేయాలంటే ప్రశ్నించామంటే దానికి బహుమానం ఒక అక్రమ కేసు. ఒక ప్రశ్నకి ఆన్సర్ ఒక అక్రమ కేసు అయినదే తప్ప వీళ్ళు ఇంత ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ తప్పు జరుగుతుందని ఇప్పుడున్నటువంటి పాలక పక్షంలో ఎవరు ఆలోచించారు? ఇది చాలా తప్పిది, చాలా తప్పిది. మామూలు కూడా అందరూ అంటుంటారు మనం వచ్చిన తర్వాత కూడా అలాగ చేయాలి ఇలాగ చేయాలి అనుకుని. నేను అలాంటి వాటికి వ్యతిరేకం. నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చింది వెంజెన్స్ పాలిటిక్స్ కోసం మేము రాలా, ప్రో డెవలప్మెంట్ పాలిటిక్స్ మీద మేము రాజకీయాల్లోకి వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం, అధికారులు ఉన్నప్పుడు అలాగే ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా అభివృద్ధి మీద, అక్రమాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. రేపు మళ్ళీ మాకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, మా కార్యకర్తలందరి ఆశీర్వాదం వల్ల. అప్పుడు కూడా మళ్ళీ అభివృద్ధి మీదే దృష్టి పెడతాం, నాట్ ఆన్ వెంజెన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రీటరేటింగ్ మై వర్డ్స్, నో వెంజెన్స్. ధన్యవాదాలు. సహకరించినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విచారణలో ఎస్ ఎగ్జాక్ట్లీ అదే. మీరు ఎందుకు అలా మాట్లాడారు, ఏ కారణం చేత మీరు హత్యాయత్నం కేసు పెట్టాలని ఎందుకు అడిగారని, లేకపోతే పోక్సో కేసు పెట్టాలని ఎందుకు మీరు అడిగారని, లేకపోతే ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు. అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది పోలీసుల యొక్క విధి, అది తప్పదు, అది ఎవరికైనా తప్పదు. ఇది పాలకపక్షం ఆలోచించుకోవాల్సినటువంటి, పాలకపక్షం సరి చేసుకోవాల్సినటువంటి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.